నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఏ సెలబ్రిటీలకైనా ఉన్నటువంటి ఒక పెద్ద కష్టం ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కూతురుకు కూడా అదే సేమ్ కష్టమే వచ్చింది. అంటే సహజంగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తూ ఫేక్ పోస్టులు పెడుతూ ఉంటారు. సో ఇటువంటి పోస్టులు పెడుతున్నటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చింది మహేష్ బాబు కూతురు. సో ఈ నేపథ్యంలో అనతి కాలంలోనే ఆమె చాలా సెలబ్రిటీగా ఎదిగింది. చిన్న చిన్న చాలా వరకు పెద్ద పెద్ద యాడ్స్ చేసింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫర్దర్గా హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నదని ప్రచారం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ స్వీట్ వార్నింగ్ ఏ విధంగా చూడాలి? మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జైన్ డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఈ వ్యవహారంలో ఇది చాలా వరకు సెలబ్రిటీలకు ఉన్నటువంటి సమస్య, ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం, వాళ్ళు అంటే బ్లూ టిక్లు కూడా ఇవాళ రేపు అందరికీ దొరుకుతున్నాయి కాబట్టి అది ఆర్గనైజ్ చేసి కూడా తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఏది ఒరిజినల్ ఏది ఫేకో జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎట్లా చూడాలి ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా? మీకు ఆన్లైన్లో ఫాలోవర్స్ కావాలన్నా లేకపోతే ఏం కావాలన్నా ఫేక్ అకౌంట్స్ వచ్చాయి చాలా. అంటే లైక్ 10,000 కడితే ఇన్ని ఫాలోవర్స్, 10,000 కడితే ఇన్ని లైక్స్, ఇన్ని ఇవి అని ఇన్స్టాలో ఒక బిజినెస్. ఇప్పుడు నువ్వేం చేస్తావు, 10 lakhs ఖర్చు పెట్టినా నీదే 10 లక్షలు కోపం, 1,00,000 ఖర్చు పెట్టావు. 1,00,000 ఖర్చు పెడితే నీకు 10 లక్షలు 15 లక్షలు ఫాలోవర్స్ ఉన్న ఒక పేజ్ వస్తుంది. ఫేక్ ఫాలోవర్స్ కదా, దానివల్ల ఉపయోగం చెప్తా. 1 week ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నేను క్రైమ్ చేసేవాడిని, నేను క్రియేట్ చేసేదాన్ని, చేసిన తర్వాత ఉంటుంది. ఇప్పుడు 15 లక్షలు ఫాలోవర్స్ సితారాయే, 10 లక్షలు ఫాలో పవన్ కళ్యాణ్, 15 లక్షలు ఫాలో ఉంటే నిజంగా నానియే, నిజంగా దేవరకొండ, నిజంగా ఎన్టీఆర్, నిజంగా రామ్ చరణ్ అని అనుకొని చేస్తాడు. టప్ 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 రీసెంట్ ఫొటోస్ 10 వస్తాయి. ఓకే, లైక్లు గీక్లు ఏవో చేస్తూ ఉంటారు. అవి అలా అంటే ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత వచ్చే ఫాలోవర్స్ ఉంటారు చూసావా, గబగబ పెరిగే వాళ్ళు, వీళ్ళందరూ నిజంగా ఇదేనేమో అనుకుంటారు. ఇట్లా ఎప్పుడైతే ఫాలోయింగ్ పెరుగుతుందో ఒక 1 week 10 days నేను చేసి ఒక లింక్ వేస్తా. అరే ఎవరు పెట్టారు మన రామ్ చరణ్ అన్న అని చెప్పి లింక్ క్లిక్ చేస్తాం. నువ్వు క్లిక్ చేసిన వెంటనే చాలు నీ అకౌంట్లోంచి డబ్బులు అన్నీ పోతాయి. ఇట్లాంటిదే. ఇప్పుడు ఆ లింక్ ఎంతమంది క్లిక్ చేసి నాకు అన్ని డబ్బులుగా, నా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇప్పుడు ఈ బిజినెస్ మీద 1,00,000. ఏమో అదృష్టం బాగుంటే 10 లక్షలు రావచ్చు, 20 లక్షలు రావచ్చు, 50 లక్షలు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్న సందర్భాలు ఫేక్ అకౌంట్లు. ఇట్లా కాదు, ఇది వరకు ఇప్పుడు నా అకౌంట్ అయినా మీ అకౌంట్ అయినా ఫేస్బుక్ ఇట్లా వాటిలో గతంలో ఇటువంటి ఫ్రాడ్స్ జరిగినాయి. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సేమ్ డీపీ పెట్టి మా ఫ్రెండ్స్ ని ఆపదలో ఉన్నాము, ఒక అర్జెంట్ హాస్పిటల్లో ఉన్నాము, ఒక 50,000 పంపి, 1,00,000 పంపి, లేకుంటే 10,000 ఇవ్వు అని వాళ్ళే మెసేజ్లు పెడతారు. అంటే మన ఫ్రెండ్ సర్కిల్ అందరికి పెడతారు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మెసేజ్లు కూడా అవసరం లేదు. నేనే నీకు వీడియో కాల్ పంపిస్తాను, రాజేష్ గారు అర్జెంట్గా ఒక 1,00,000 రూపాయలు. కానీ నేను కాదు, అది అర్థమే. వాయిస్ కూడా నాదే ఉంటుంది, నేనే ఉంటా, మంచిగా పలుకుతా ఉంటా. అరే విజ్ఞాన్, అయ్యో పాపం ఏమైందని చెప్పి మీరు గబగబా 1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ అయిపోయింది. నేను తెల్లారంతా 1,00,000 ఇచ్చా కదా, ఎప్పుడు ఇస్తామంటే నాకెందుకు ఇచ్చావు, నువ్వు వీడియో కాల్ చేసే కదా అడిగావు. ఇలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు నీకు ఆల్రెడీ 10 లక్షల ఫాలోయింగ్ పేజ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు, సితారా ఘట్టం నేను పేరుని మార్చేసి నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని పెట్టేశాను కదా. మళ్ళీ వెంటనే 10 రేవంత్ రెడ్డి ఫోటోలు పెడతా, పాతయన్ని డిలీట్ చేసి అకౌంట్లో, మళ్ళీ అదే అకౌంట్లో. నెక్స్ట్ సీఎం లైవ్ ప్రెస్ మీట్ వెంటనే వినండి అని లింక్ నొక్కిన వెంటనే మళ్ళీ డబ్బులు పోతాయి అకౌంట్లో నుంచి. సో ఇది వీళ్ళు కొత్తగా తెలుసుకుంది. కాకపోతే ఏంటంటే మన ఫోన్పే, జీపేవి బాగా హై సెక్యూర్డ్ ఉండాలి. చాలా వరకు ఏమవుతున్నాయి తెలుసా, మీరు ఏదైనా 3,000 4,000 లోన్ యాప్స్ ఉంటాయి కదా, ఆ లోన్ తీసుకుంటే అది నీ కాంటాక్ట్స్ మొత్తం రీడ్ చేస్తుంది. మీరు అది కట్టనప్పుడు మీ కాంటాక్ట్స్ అందరికీ వీడు ఫేక్, మా దగ్గర 3,000 తీసుకున్నాను మెసేజ్లు పంపిస్తుంది. నీ కాంటాక్ట్లు వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? సో ఇట్లాంటివి ఉన్నాయి. ఎట్లా తెలుస్తున్నాయి అంటే వాడు యాప్ ఇన్స్టాల్ చేయగానే సహజంగా మన ఫోన్ని అది మింగేస్తుంది కాదు. మింగటం అంటే అక్కడ అలో, నాట్ అలో, డోంట్ అలో 2 ఆప్షన్స్ అడుగుతాయి. అది కాంటాక్ట్స్ అవ్వడానికి, గ్యాలరీలోకి, మెసేజింగ్కి, వాటన్నిటికీ పర్మిషన్లు అడుగుతుంది. బేసిక్గా ఆ పర్మిషన్లు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అలో కొట్టాలి. లేకపోతే 3,000 రావుగా. మనమే అలో కొడతాం. ఏ యాప్ అయినా, గూగుల్ ప్లే అయినా, ఈవెన్ ఐఫోన్ అయినా, ప్లే స్టోర్ అయినా ఖచ్చితంగా కొడతాం. కొట్టినప్పుడు మనమే అలో కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా రీడ్ చేసుకుంటుంది కదా. అది ఎప్పుడు ఈవెన్ అయినా ఎప్పుడు మనం మాట్లాడుకున్న 5 ఏళ్ల క్రితం కదా. ఆ పర్మిషన్లు మనమే ఇస్తా ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయి, స్టార్ట్ అయింది 5 years బ్యాక్ కదా. ఇప్పుడు ఏ వచ్చాక ఇంకా టెక్నాలజీ పెరిగిందా? ఇంకా పెరిగింది. సో అంటే ఈ ఫ్రాడ్ చేసేవాడి తెలివి ఇంత అయింది. ఇప్పుడు ఇంకా ఈజీగా చేయగలరు వాళ్ళు. బోల్డ్ అంతమంది ఏముంది, ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ పోస్ట్ పెట్టకుండా కొంతమంది ఫ్రెండ్స్ లిస్ట్లో కొత్తగా యాడ్ అయిన ఫాలోవర్స్లో కూడా
నిజంగానే వాళ్ళే పంపినట్టు లింక్ మనకేస్తే నిజంగా ఆ లింకులో మనకేం పంపించిందో ఈమె నాకు ఏం పంపించారు. సెలబ్రిటీ హోదాలు ఉన్న వాళ్ళు సహజంగా మెసేజ్లు చేయరు, వాళ్ళు జస్ట్ అసలు వాళ్ళ అకౌంట్సే ఆపరేట్ చేయరు చాలా వరకు. వాళ్ళ కంపెనీలు వాళ్ళ వెనకాల ఆర్గనైజర్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. నిజంగా లింక్ వస్తే మా వాళ్ళే పంపారేమో నాకు ఏం పంపారని కొట్టే సందర్భాలు కూడా ఉంటాయి. 100% ఒకసారి అది ఏంటనేది అయితే ఓపెన్ చేస్తాం కదా, కానీ చూడాలన్న ప్రతి మనిషికి ఉన్న కోరిక అది ఏంటి అని చూడాలన్న ఇగ్నోర్ అయితే చేయలేము. సింప్లీ ఇట్లా పోతే కూడా ఊరికే నొక్కి వాట్ ఈస్ దిస్ అని చూస్తాం. నొక్కగానే పోయిందంటే ఇంకేం చేస్తాం. 100% పోతాయి. ఇట్లాంటి మెసేజ్లు ఎప్పుడు చూడాలి చెప్పనా, మనము ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు చూడాలి. ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఊరికే అసలు పాత ఏంటా అని ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు చూసుకోవాలి. అప్పుడు ఫ్లైట్ మోడ్ లో ఉంటుంది, నెట్ ఏమి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఏమవ్వదు, అంటే ప్రాంప్ట్ వెళ్ళదు వాళ్ళకి. మనకు మెసేజ్ ఏంటో అర్థమైపోద్ది కదా. సరే అయినా అందరికీ ఆ తెలివితేటలు ఉండాలని లేదు, అందరూ ఫ్లైట్ ఎక్కాలని కూడా లేదు కదా, ఫ్లైట్ ఎక్కాలని లేదు. నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది అందరి దగ్గర, కానీ ఒక రకంగా చాలా వరకు ఇట్లా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్న సందర్భంగా వాటిని రికవర్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సైబర్ క్రైమ్లు చాలా ప్రోయాక్టివ్ గా పనిచేస్తున్నారు. మనం వాళ్ళు చేయడం ఎందుకు, వీళ్ళ కొత్త పని పెట్టడం ఎందుకు? సరే వాళ్ళు ఉన్నారులే ఆ జాబ్లో, చేస్తారు, మంచి విషయమే, కాదని కాదు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. కానీ పోలీసులు కూడా చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, వాళ్ళు కొత్త కొత్త రూట్లు ఎత్తుక్కుంటూ ఉన్నారు మోసం చేయడానికి. సో ఇప్పుడు ఆన్లైన్లో ఎవరికైనా సరే డబ్బులు వస్తే డాలర్సే వస్తున్నాయి. సో డాలర్స్ ఎవడెవడికి పడ్డా సరే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఒక్కసారి సవరిస్తే బెటర్. లేదంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకు పడ్డాయి, లేదా నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అందుకు పడ్డాయి, లేదంటే నాకు సో అండ్ సో మా ఫారిన్ ఫ్రెండ్ పంపాడు, ఏవో తెలిసిపోతాయి కదా. ఇది బిట్ కాయిన్లో క్రిప్టో కరెన్సీలో డబ్బులు పంపించి దాన్ని మళ్ళీ ఇంకేదో యాప్ డౌన్లోడ్ చేసి దాన్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఏవేవో మార్పులు చేసి తెచ్చుకోవాలి. ఈ యాప్లన్నీ ఈరోజు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు ఈరోజు తీసేస్తే రేపు మళ్ళీ కొత్త యాప్లు వచ్చేస్తాయి. పెద్ద విషయం కూడా కాదు అది, అంత డెవలప్ అయింది ఈరోజు. సో ఫ్రాడ్స్ జరుగుతూనే ఉన్నాయి. సెలబ్రిటీస్ అందరు కూడా ఒకటే అకౌంట్ మెయింటైన్ చేస్తే బెటర్. వీళ్ళు కూడా చాలా ఒకటే అకౌంట్ ఉంటుంది కదా, కొంతమంది 2-3 ఉంటాయండి. పాత ఉంటే డిలీట్ చేయడం మర్చిపోతారు, 2 ఉంటాయి, 3 ఉంటాయి. అవి కూడా బెటర్. అండ్ నెక్స్ట్ ఏ సెలబ్రిటీ ఏదైనా పెట్టినా సరే లింకులు పెడితే దయచేసి ఓపెన్ చేయకండి. ఒకవేళ ఏదైనా ఓపెన్ చేసినా సరే ఎలా చూసుకోవాలి, దాంట్లో జెన్యూనిటీ ఉందా లేదా ఆ లింక్ చూస్తే అర్థమైపోతుంది. ఆ లింక్ను బట్టి కొడితే బెస్ట్. కానీ వాళ్ళు ఫోటోలే పెడతారు, లింకులు ఎందుకు పెడతారు? ఎవరు కూడా లింకులు పెట్టరు. లింక్ దిస్, ఓపెన్ దిస్, అదేదో చక్రం వస్తుంది, స్పిన్ వీల్ అని సడన్గా వస్తుంది. ఇది నొక్కితే 6 వస్తాయి, దేంట్లో నుంచి క్యాష్ వస్తుంది, ఐఫోన్ వస్తుంది. ఇవన్నీ వద్దు, ఉన్నాయి పోతాయి, వేస్ట్ ఇది. సో మంచి అవగాహన కల్పించింది. సితారానే కాదు, చాలా మంది ఉన్నారు మన దగ్గర. సితారా ఏం చేసింది, నాకు ఒకటే అకౌంట్ ఉంది, ఫేక్ అకౌంట్స్ నమ్మకండి అని చెప్పేసి ఒక అభిమానులకి పోస్ట్ పెట్టింది, బాధ్యతగా వ్యవహరించింది. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద సితారా బాధ్యతగా వ్యవహరించింది కాబట్టి మిగతా సెలబ్రిటీలు కూడా ఆ విధంగానే వ్యవహరించాలి. మరోవైపు చాలా వరకు మనం కూడా వాడుతున్నటువంటి యూజర్స్ అందరూ కూడా చాలా విజ్ఞతతోటి వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ లింక్ నొక్కాలి, ఏ లింక్ నొక్కొద్దు అనేది మనకు ఒక సెల్ఫ్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు కూడా ఇటువంటి ఫేక్ అకౌంట్స్ మీకు ఎప్పుడన్నా గతంలో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి. ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్సెస్ ఇతరులకి కొంత ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.